ఇక 2025 సంవత్సరంలో మకర రాశి వారికి ఏ విధంగా ఉంటుందో చెప్పండి. మకరం వాళ్ళకంటే కనుక ఈ శని 2వ ఇంట్లో ఉండడం వల్ల కొద్దిగా కుటుంబ అభివృద్ధి, కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత, ప్రేమానురాగాలు పెంపొందడము, మరియు కోర్టు మరియు న్యాయ సంబంధమైన విషయాల్లో అనుకూలమైన ఫలితాలు, తీర్పులు ఇట్లాంటివి మాత్రం ఎక్కువగా గోచరిస్తున్నాయి, కనబడుతున్నాయి అన్నమాట. అలాగే కొద్దిగా టెన్షన్ పెట్టినప్పటికీ కూడా సంఘంలో పేరు ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు కూడా బాగా పెరుగుతాయి. అన్ని పరాలుగా అనుకూలత కలుగుతుంది, లాభాభివృద్ధి అవుతుంది. మరియు భూములు, స్థిరాస్తులు మాత్రం వారి యొక్క విలువ కూడా పెరుగుతుంది. అప్ టు మార్చ్ 30 అండి. మార్చ్ 30 నుంచి మాత్రం కొద్దిగా ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి అన్నమాట. భూములు, నిర్మాణాలు, కొనుగోలు, అమ్మకాల విషయాల్లో మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలన్నమాట. అంటే కుజులు, స్థలకారకుడు కుజుడు, గృహకారకుడు గురువు కూడా ఇద్దరు పాపులు కావడం, 4వ స్థానం మీద కూడా శుభదృష్టి ఉండకపోవడం వల్ల మాత్రం కొద్దిగా మిశ్రమ ఫలితాలు. 4వ స్థానం కూడా కుజుడిది కావడం, ఇట్లా కొద్దిగా మిశ్రమ ఫలితాలు, కొద్దిగా స్లోగా గృహ నిర్మాణాలు జరగడం ఇలాంటివి మాత్రం కొద్దిగా గోచరిస్తున్నాయి. మార్చి 30 తర్వాత, మార్చి 30 దాకా మనకు కొద్దిగా బెటర్మెంట్గా బాగుంటుందండి. ఎందుకంటే కుజుడి యొక్క 2 గ్రహాలు కూడా శని చూడడం ఇవన్నీ కూడా కొద్దిగా మంగళకరమైన ఫలితాలే కనబడుతున్నాయి అనమాట. తర్వాత మాత్రం కొద్దిగా మిశ్రమమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. తర్వాత శని 3వ ఇంట్లోకి మారుతుండడం వల్ల కమ్యూనికేషన్ స్కిల్స్ ఏప్రిల్ నుంచి కొద్దిగా ఇంప్రూవ్ అవ్వడము, నిల్వధనం పెంపొందడం, దైవికమైన బలం, శక్తి పెంపొందడం, విద్యార్థులకు విద్యలో చదువులో మార్కులు ఎక్కువగా రావడం, చదివిన క్వశ్చన్స్ ఎగ్జామ్స్లో రావడం, మరియు సేవా కార్యక్రమాలు, విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొనడము, చేసే వ్యయం సద్వ్యయం అవడము, తీర్థయాత్రల పుణ్యక్షేత్ర సందర్శన, మరియు దైవికమైన బలం బాగా పెంపొందడము, అలాగే దైవ కార్యాలు చేయడంపై ఆసక్తి ఇట్లాంటివి మాత్రం బాగా పెంపొందే అవకాశాలు, పెరిగే అవకాశాలు పరిపూర్ణంగా గోచరిస్తున్నాయి. ఓకే, అంటే ఈ రాశి వారికి ప్రేమ వివాహాలకు ఏమైనా అదృష్టం కలిసి వస్తుంది అంటారా? ప్రేమ వివాహాలు అంటే కనుక కేంద్ర కోణాధిపతి రాజయోగకారకుడు శుక్రుడు అవుతారండి. శుక్రుడు కొద్దిగా పర్వాలేదండి, కొద్దిగా అనుకూలమైన, కొద్దిగా ఏదైనా కానీ ప్రేమ వివాహాలు అంటే 1కి 2 సార్లు ఆలోచించి పెళ్లి చేసుకోవడం ముఖ్యం. కాకపోతే గోచర రీత్యా మాత్రం ప్రేమ వివాహాలకు మాత్రం ఈ మార్చి 30 తర్వాత మాత్రం కొద్దిగా అనుకూలత కలుగుతుంది. అంటే 5ని శని చూడడం, మధ్యలో శుక్రుడు, బుధుడు కూడా ఒకసారి వచ్చి వెళ్తారు కాబట్టి కొద్దిగా అనుకూలత ఉందండి. కొద్దిగా అయ్యే అవకాశాలు మాత్రం కనబడుతున్నాయి. నార్మల్గా వివాహాలు గురించి కానీ, లేదంటే నూతన గృహ నిర్మాణాల గురించి కానీ ఈ రాశి వారు ఈ 2025లో చేసుకోవచ్చు అంటారా? ఇప్పుడైతే కనుక మార్చి 30 నుంచి మాత్రం కొద్దిగా కష్టంగా కనబడుతుందండి. గోచర రీత్యా అయితే అనుకూలత లేదు. జన్మజాతకం బాగుంటే మటుకు కొద్దిగా వరకు బెటర్. గోచర రీత్యా అయితే సపోర్ట్ అయితే లభించట్లేదండి. ఒకవేళ ఎలాంటి ఆటంకాలను తప్పించుకోవడానికి ఏ విధమైన పూజ కార్యక్రమాలు చేపడితే మంచిది అంటారు? అదే అండి, మెయిన్ అంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, అలాగే శివుడికి రుద్రాభిషేకం చేసుకోవడము, అలాగే ఈ యొక్క ఐశ్వర్య పాశుపతం ఇట్లాంటివి బ్రాహ్మణుల ద్వారా అభిషేకం చేయించుకోవడం, ఇట్లాంటి పరిహారాలు ఏమైనా చేసుకుంటే కొద్దిగా అనుకున్న పనులన్నీ కూడా కొద్దిగా ముందుకెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువగా కనబడుతున్నాయండి. ఓకే, అదే రుణాల కోసం అంటే కనుక రుణ విమోచక పాశుపతం ఇట్లాంటివి చేయించుకోవచ్చు. అంటే మొండి బకాయిలు ఏమైనా వసూలు అవ్వాలంటే కనుక ఇట్లాంటివి చేసుకుంటే కనుక మంచి మంగళకరమైన ఫలితాలు ఇలాంటివి బాగా కనబడుతున్నాయండి. ఓకే గురువు గారు, మీ విలువైన సమయాన్ని ఎంతో మాకు కేటాయించి ఈ 2025 సంవత్సరంలో అన్ని రాశుల వారికి జ్యోతిష శిస్సుని మంచిగా వివరించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొక ప్రోగ్రాంలో మళ్ళీ కలుసుకున్నాం. అలాగే సెలవు అండి.